Right. Yesterday, manam already what we did till 36. What is that 36th means? Chala beautiful concepts ఉన్నాయి ఇక్కడ. బాబు నిన్న క్లాసు మధ్యాహ్నం వినని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. క్వశ్చన్ అర్థమైందా? నిన్న మధ్యాహ్నము 1 గంటన్నర క్లాస్ జరిగింది. సో చాలా మంది వినలే. రైట్. డియర్ ఆన్లైన్, యూ ఆల్సో ప్లీజ్ గో త్రూ దాట్. ఇవాళ నుంచి యాప్లో మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. అమ్మ గుర్తుపెట్టుకోండిరా, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల 57 days అయిపోతాయి. 2 years అయిపోయింది. 10th చదివి 2 years కూడా అయిపోతుంది. అర్థమైందా? కరోనా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 5 2019 కదా, 24 కూడా అయిపోవచ్చింది. సో మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసి ఇట్లా తెరిసే లోపల అయిపోతుంది. మరి 57 days ఎన్ని రోజులు అయిపోద్ది? అందులో ఇదిగో ఇంత పొద్దున్నే లెగిసి మీరు వస్తుంటే రోజు గడిచినట్టు నిజంగా తెలియదు ఇఫ్ యూ ఇన్వాల్వ్. అర్థమైందా? మరి 57 days అవటం పెద్ద ఏముండదు అందులో మ్యాటర్. మీరు ఒక్కటి పెండింగ్ పెట్టినా మనిషికున్న అద్భుతమైన లక్షణం, తెలుగు అర్థమవుతా? ఎవరైనా ఉన్నారు ఇబ్బంది పడేవాళ్ళు? సబ్జెక్ట్ అల్గో ఇన్ ఇంగ్లీష్ వాళ్ళని, ఎందుకంటే కొంతమందికి ఆ తెలుగులో చెప్తేనే కరెక్ట్గా ఎక్కుద్ది. మనిషికున్న అతి దారుణమైన అలవాటు ఏంటంటే వాయిదా వేయటం. మీన్స్ కీపింగ్ ద థింగ్స్ పోస్ట్ పోనింగ్, ప్రొకాస్టినేషన్ అంటారు. దే విల్ ఆల్వేస్ ఫీల్ లైక్ వీ కెన్ డూ టుమారో. టుమారో ఎప్పుడూ రాదు. And I already explained in the day one itself that this is such a beautiful chapter. ఎంత weightage ఉందన్నారా? 5 questions. JEE Mains minimum 2 guarantee. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఓకే? ఒకవేళ పెండింగ్ ఉన్నా, luckily tomorrow Sunday we are not keeping any classes for the first Sunday and second Sunday. తర్వాత ఎవ్రీడే ఉంటుంది. ఏడుస్తారేరా? మంచి లైఫ్ మీకా కావాల్సింది నాకా? నా లైఫ్ మంచిగానే ఉంది. నాకు కావాల్సింది నేను ఆల్రెడీ అచీవ్ అయి ఉన్నా. ఫస్ట్ మీదే ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా పేరెంట్స్కి కూడా పెద్ద ఏం మహా అయితే ఇంకొక సంవత్సరం ఇబ్బంది పడతారు. వన్స్ బీటెక్లో జాయిన్ చేస్తే చేతులు ఎత్తేస్తారు పేరెంట్స్ కూడా. ఐ హోప్ యూ గాట్ ఇట్. రాబోయే రోజుల్లో బ్యూటిఫుల్ లైఫ్ కావాలి అని నీకుంటే మాత్రం ఎవరి కోసం చదవాలి? నువ్వు నీ కోసమే చదవాలి. గుర్తుపెట్టుకో, నీ కోసం చదివితే బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అమ్మా నాన్న లేకపోతే ఫ్రెండ్స్ XYZ కోసం చదివా అనుకో, ద వర్స్ట్ ర్యాంక్ వస్తుంది. వర్క్ ఫర్ యూ. సో ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యకు. క్లియర్ డియర్? ఇంకా ఎవరన్నా ఎక్స్ట్రా చేద్దామంటే రేపు సండే పబ్లిక్ లైవ్ యూట్యూబ్లో తీసుకుంటా. అందులో వీళ్ళు ఆల్ మిరాకులస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అక్కడే వదలాలి అవి. అప్పుడే వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంటుంది. సో ఈ చాప్టర్ని క్విక్ రివిజన్ లాగా పెట్టుకొని ఓ 10-15 ఇంకా మంచి క్వశ్చన్లు అక్కడ చేద్దాం. ఇక్కడ 73 ఇచ్చాం. అఫ్కోర్స్ ఆ క్వశ్చన్స్ అన్ని ఇవే మోడల్స్, కానీ కొంచెం ఇంకా సింప్లిఫైడ్గా ఉంటాయి. సో దట్ అవి కూడా మీరు మిస్ అవ్వకుండా నోట్స్లో రాసుకోవాలి. ఇఫ్ ఎనీ న్యూ థింగ్ ఇస్ దేర్, పుట్ ఇట్ వేర్. ఈ బుక్ ఇచ్చాంగా మీకు ఒకటి. ఆ బుక్లో ఫార్ములా ఏదైనా న్యూ థింగ్ ఉంటే మెటీరియల్లో రాయండి. మీకు ప్రతి చాప్టర్ తర్వాత 1 or 2 pages ఉన్నాయా? థియరీకి డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎవర్ నోట్బుక్. ఎందుకంటే మీ రైటింగ్లు మీకు చాలా వెరైటీగా ఉంటే రాసినా మొత్తం క్లియర్గా రాయం కదా. ప్రతి దానిలో 1-2 pages ఇచ్చాను కదరా. మెజారిటీ అక్కడ ఉన్నాయో చెప్తాను. సమ్ టైమ్స్ వెన్ వీఆర్ సాల్వింగ్ ఏ క్వశ్చన్ వీఆర్ గెటింగ్ సమ్ న్యూ థింగ్స్. గుర్తుందా నిన్న కొన్ని క్వశ్చన్లు చేసినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందిరా, ఇది డైరెక్ట్గా అక్కడ ఉందా? లేదు. ఏంటిది అసలు ఇది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మర్చిపోయినట్టున్నారు. ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. am I right? A is a square matrix. Then A plus A power T means A and its a transpose gives you symmetric. Unara? A into A power T also gives symmetric. So ఈ రెండు symmetric రా.
A minus A power T gives you skew symmetric. I hope you got it. For a skew symmetric of odd order, that is always 0. Can you spell that beautiful concept? For a skew symmetric of odd order, that is 0. నేను ఇందాక జస్ట్ ప్రీవియస్ ఇవాళ ఎగ్జామ్ పేపర్ తయారు చేద్దామని ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ప్రీవియస్ బిట్సాట్ పేపర్, లాస్ట్ ఇయర్ బిట్సాట్ పేపర్. దే ఆస్ ఏ క్వశ్చన్ లైక్ దిస్ రా. నేను లిటరల్లీ షాక్, ఎందుకంటే ఆ మోడల్ మనకి ఇక్కడ కవర్ అయింది. మొన్నటి పేపర్లో నేను 2023 రీసెంట్గా వచ్చిన పేపర్ ఉంది కదా, ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ టు మేక్ టుడే ఈవినింగ్ యూ హ్యావ్ ఎగ్జామ్ నా మ్యాట్రిసెస్ మీద పేపర్ చేద్దాము, ఇందులో లేనివి కొన్ని బయట నుండి తీద్దామని చూస్తున్నప్పుడు ఐ జస్ట్ గాట్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. లుక్ ఎట్ ద క్వశ్చన్ ఈస్, ఇది అర్థమైంది అసలు? కెన్ యు రిపీట్ అగైన్? If A is a square matrix, then A plus T, A power T, A into A power T, product or sum gives you symmetric. Difference gives you skew symmetric. అసలు ఇంతకి ఇదేంటో గుర్తుందా? సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ అంటే A power T is A మీన్స్ ట్రాన్స్పోజ్, ఉల్టా చేసిన కాలమ్స్ రోస్ చేసిన మళ్ళీ అదే వస్తే సిమెట్రిక్, మైనస్ వస్తే స్క్యూ సిమెట్రిక్. క్లియర్ కదా? ఇప్పుడు మొన్న బిట్సాట్లో అడిగిన క్వశ్చన్ రాసుకోండి, పక్కన రాసుకోండి, ఈ క్వశ్చన్ కూడా రాసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ గా మన వాళ్ళు ఎంసెట్లో అడిగే అవడానికి చాలా అవకాశం ఉంది. రైట్ డౌన్ దిస్ క్వశ్చన్. నేను ఇక్కడ మీకు చెప్తున్నాను కాబట్టి ఎగ్జామ్లో ఇవ్వలే ఈ క్వశ్చన్ ని. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2011 అయ్యా ఆడా ఇవినా ఈ నెంబర్ రా, ఆడే కదా, ఆ చిన్న క్లారిటీ ఉంది కదా. దెన్ డెట్ ఆఫ్ ఏ మైనస్ ఏ పవర్ టీ ఇలా బ్రాకెట్ పెట్టి హోల్ పవర్ 2023 డెట్ అన్నాడు రా భయ్. ఒరే ఆనిముత్యాలు, ఆన్సర్ ఈజ్ 0. పెద్ద క్రియేట్ చేసినా ఏంది? సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఇది ఎలా 0 అవుతుందో చెప్తాను వినండి. దీంట్లో ఇంకా కొంచెం బేసిక్ పాయింట్ ఉంది. ఏముందంటే డెట్ ఆఫ్ ఏ పవర్ కే ఈజ్ డెట్ ఏ హోల్ పవర్ కే. సో వీడు ఇలా ఉండగా నువ్వు పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఏం చేయొచ్చు నువ్వు? దిస్ గాయ్ కెన్ బి రిటన్ as ఏ మైనస్ ఏ పవర్ టీ హోల్ 2023. Hey, this guy is skew symmetric. That to odd, answer is 0 power 20. ఇదంతా అవసరం లేని సోది ముచ్చటే. డైరెక్ట్ గా చూడగానే ఇలా టిక్ పెట్టేసేయాలి. ఎక్కిందా? క్లియర్ కదా? నిన్న మిస్ అయిన వాళ్ళు 2 ఎంసెట్ క్వశ్చన్లు మిస్ అవుతారు, జాగ్రత్త. నిన్న ఈవినింగ్ మేము చేసిన క్వశ్చన్స్ ఉన్నాయే ఒక 36 వరకు. దానిలో ఒక 10 7 ఇక్కడ ఎన్నో చేసినట్టున్నాం, రిమైనింగ్ అని అక్కడ చేశాము. ఆ క్వశ్చన్స్ లో ఉంచి డిట్టో 2 మోడల్స్ దిగిపోతాయి ఎంసెట్లో, కాబట్టి నెగ్లెక్ట్ చేయకు. గాట్ ఇట్? నౌ ఫర్ ద నెక్స్ట్ పాయింట్ టుడే. త్వరగా క్లోజ్ చేద్దాం ఇవాళ మ్యాట్రిసెస్ ని. విల్ క్లోజ్ మ్యాట్రిసెస్ టుడే. Put a heading, minor and cofactor of a matrix. Minor and cofactor of matrix. Right? Minor and cofactor of a matrix. If A is something they gave like this, a 3x3 matrix, a square matrix. Clear amma? Something like this they give. This is what? A square matrix. Its minors matrix is given by capital M. Its cofactor matrix is given by capital C. Unnara? Alert gaane unnaru kada? It's given as, this element minor is given as M11. Corresponding will be M12, M13. Chapranana, M21, M22, M23. Clear here? The next one, 3-1, 3-2, clear? 3-3. This is the minors of a matrix.
Then what will be the corresponding cofactors matrix, ra? You can write it as C11, C12, C13, C21, C22, C23, C31, C32, C33. I hope all of you got it. This is what here. నోరు తెరవాలి. క్వశ్చన్ అడిగినప్పుడు బుర్రలో ఉంటే బయటకు వస్తుంది, బుక్కుల్లో రాస్తే రాదు. అండ్ లేజీగా అస్సలు ఉండొద్దు. దేవుడు నోరు ఇచ్చినప్పుడు తెరవు అవసరమైన చోట. ప్లీజ్ ఓపెన్ అప్. దీన్ని ఏమని చదవాలి? మైనర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ. దిస్ ఇస్ కాల్డ్ cofactor matrix of A. Who is A? A square matrix. Then here Mij. Can you say? ఇక్కడ రాసుకోండి. Minor of element Aij is nothing but Mij. Clear? Which is nothing but, చూడండి జాగ్రత్తగా వినండి నాన్న. Det obtained, determinant తెలుసు కదా, det obtained by removing ith row jth column. Det of the remaining elements by removing what, my dear? Ith row jth column. Clear? So what I can write here? Det of remaining elements, remaining elements obtained by removing, చెప్పరానన్నా నోరు తెలవాలి, removing ith row and jth column. Clear amma? Now మీరే చెప్పండి నాకు. I want M23 రా. M23 అందరు ట్రై చేయండి. M23 ఏమొస్తుంది? M23 అంటే ఆగు. M23 ఫస్ట్ ఐడెంటిఫై A23. A23 ఉన్న కాలం, A23 ఉన్న రో పీకేయాలి. So that guy will become as det of A11, A12, A2. I hope all of you got it, ra. Please take it, ra. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడే చేస్తా. therefore డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Cij కావాలనుకోరా. who is Cij? cofactor of matrix A. దానిలో ith and jth column element. క్లియర్ కదా? This guy is nothing but -1 whole power I plus j into Mij. అంటే ఫస్ట్ Mij వస్తే అయిపోద్దిగా. I want this guy రా. C23 I want. చెప్పు. C23 is nothing but -1 whole power odd and -1 whole power even is +1, -1 whole power odd is -1. Do you know that or not? So ఇప్పుడు -1 whole power 2 plus 3 అంటే 5 కదా, into M23. This guy will become minus M23. ఎంతమందికి అర్థమైంది? Take it down quick, so that we can do 1 or 2 questions on it. Shall I move on? నేను మరలా చెప్తున్నాను, యు ఆర్ లక్కీ గైస్, యు గాట్ అడ్మిషన్. వీఆర్ నాట్ టేకింగ్ మోర్ దాన్ 2 సెక్షన్స్. దీన్ని మిస్యూజ్ చేసుకున్నారంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. దాని మీనింగ్ తెలుసా? తెలుగు ఇంగ్లీష్లో ద అన్లక్కీయెస్ట్ ఫెలో ఇంకొకడు ఉండడు. కోడితే సిబిఐటి, జేఎన్టీ, ఉస్మానియా, వాసవి నీ కాళ్ళ దగ్గరికి రావాలి. అలా చదువు, లేదా మాన్ దొబ్బేసి ఇవాళ వెళ్ళిపోయి వేరే వాడికన్నా సీట్ ఇస్తాం. నిజం చెప్తున్నా. ప్లీజ్ డియర్ టేక్ కేర్. ఎందుకంటే మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఎవడు ఇట్లా మాట్లాడు, మీకు తెలుసో లేదో, బట్ నేను ఇలానే మాట్లాడుతాను బాబు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరమో ఏదో తెలియదు, కానీ ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. పెట్టాలి పెట్టకూడదు అనుకుంటూ పెట్టేశాము. బట్ నా హెల్త్ కన్నా నాకు అసలు ఏది ముఖ్యం కాదని తర్వాత అర్థమైంది. కానీ పెట్టాం కదా, మధ్యలో వదిలేయకూడదు కదా. ఐ టేక్ ఆల్ ద పెయిన్, బట్ ఐ నీడ్ వాట్? యువర్ పర్ఫార్మెన్స్. బుల్షిట్ ఎదవలు ఉన్నారనుకో లాగి తన్నేస్తా, మామూలుగా తన్నను. ఓ మంచి కర్ర ఉంటుంది అక్కడ,
అర్థమైందా? ఐ నో మీలో చాలా మంది మంచోళ్ళే ఉన్నారు, బట్ అంత మంచోళ్ళు కాదు. క్లియర్ డియర్, ఎస్పెషల్లీ ఆన్లైన్ వాళ్ళు నమ్మారు పేరెంట్స్, వాళ్ళని పాపం నమ్మకాన్ని వేస్ట్ చేయమాకండి. షలైమోవా క్వశ్చన్ చేద్దామా? అర్థమైనట్టేనా? క్వశ్చన్ చేస్తారు మరి? గో టు ద క్వశ్చన్ అండ్ గివ్ మీ ద ఆన్సర్. ఓ అమ్మ ఆగండ్రు, డైరెక్ట్గా అటాక్ చేసినట్టున్నాడు. ఇంకొంచెం కాన్సెప్ట్ నేర్చుకుందాం. హెడింగ్ పెట్టండి. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. adjoint of matrix A. చూడు, మనకి ఎప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, దానికి ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చేది అడ్జాయింట్. చెప్పు. దట్స్ ఇట్. Edge A is nothing but transpose of cofactor. That's it, simple. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బుక్స్ లో కానీ బుక్కుల్లో కానీ మా క్వశ్చన్లని పేలిపోయినారు, మామూలుగా లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా మీకు? జేఈ మెయిన్స్ టఫ్ అండ్ అడ్వాన్స్ న్యూమరికల్ మోడల్స్ ఉంటాయే అవి. అదేం సార్ ఎంసెట్కి అలాంటివి చేస్తున్నారు? అలాంటి క్వశ్చన్లు చేస్తేనే టాపర్ అవుతావు నువ్వు. ఆ ఫీల్ రావట్లేదురా, నేను టాపర్ అవుతున్నానన్న ఫీల్. ఒక్కసారి అయి చూడరా మామ, లైఫ్ ఉంటుందరా. క్రేజ్ మస్తు డిమాండ్ ఉంటుంది నీకు, మస్తు డిమాండ్, మామూలుగా ఉండదు. అయి చూడు, నువ్వు ఇప్పుడు చూస్తున్న చిన్నవి ఉన్నాయే పూ అనిపిస్తుంది. ఇంత చిన్న దీనికోసం ఇట్లా అయ్యానా నేనేనా అన్న ఫీల్ వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో డియర్, డోంట్ మిస్ దట్ గ్రేట్ ఆపర్చునిటీ టు బికమ్ వన్ లైఫ్లో వన్ షాట్లో సూపర్ అయిపోవాలి. దిస్ వన్ షాట్ టర్మ్ విల్ డిసైడ్స్. అర్థమైందా చెప్పేది? కొంచెం జాగ్రత్త. సో మీరు ఎప్పుడన్నా ఎక్స్ట్రాడినరీ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నేను నేర్చుకున్నా అతి బ్యూటిఫుల్ పాయింట్. నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? మై బోత్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్, ఫార్మర్స్. వీ డోంట్ హ్యావ్ అవర్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా లేదు. ఎక్కడికో అక్కడ కూలి పని చేసి మా పేరెంట్స్ మా ముగ్గురిని పోషించేవాళ్ళు. కాబట్టి నేను ఇంకెక్కడి నుంచి నేర్చుకోవాలి? భూమి మీద అంత హార్డ్ వర్కర్స్ ఇంకెవరు ఉంటారా? ఫార్మర్స్ కన్నా హార్డ్ వర్కర్ ఎవరైనా ఉంటారా? ఓ 60 kgs యూరియా ప్యాకెట్. యూరియా అంటే తెలుసా? షుగర్ రా. ఈ జనరేషన్ అమ్మాయిలు ఒకవేళ షుగర్ ప్యాకెట్ యూరియా ప్యాకెట్ పక్కన ఉంటే టీలో తీసుకెళ్ళి యూరియా వేసేస్తారు. యూరియా మీన్స్ లైక్ ఏ ఫెర్టిలైజర్ యూజ్డ్ ఫర్ క్రాప్. అంత బ్యాగ్ని ఇలా మోసుకొని వెళ్ళిపోతారా రైతులు? మనం 10 కిలోల డబ్బా మోయడానికి 100 సార్లు ముక్కుతూ మూలుగుతాం. ఇస్ ఇట్ రైట్? అంత హార్డ్ వర్క్ చేసే రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఎట్లా ఉంటారంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గానే ఉంటారు. సో ఐ లర్న్ వన్ బ్యూటిఫుల్ పాయింట్ ఫర్ ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటో చూడండి జాగ్రత్తగా. ఎక్స్ట్రాడినరీ ఇది నేను 2011లో నేర్చుకున్నాను. అప్పుడు నా శాలరీ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ చైనా బ్యాచ్ ఇట్ వాజ్ 2,40,000 పర్ మంత్. 2011లోనే మాట్లాడేది. కానీ ఐఎమ్ నాట్ ఏ ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ జస్ట్ ఆర్డినరీగానే ఉంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే నేను ఎక్స్ట్రాడినరీ అవ్వాలి అని నేర్చుకున్నానో ఈ చిన్న డెఫినేషన్ నేర్చుకున్నా. ఎక్స్ట్రా ఆర్డినరీ మైనస్ నేను ఆర్డినరీ గాని పీకేస్తే మిగిలిందే ఎక్స్ట్రా. ఏం అర్థం కాలే? నీకు అర్థం అవ్వదురా,
కానీ అందరికి ఎక్స్ట్రాడినరీగా తోపు లెక్క ఉండాలి. అబ్బో నువ్వే బెస్ట్, నిన్ను చూస్తే అనిపించాలనిపిస్తుంది అందరికీ. కానీ ఏం మిస్ చేస్తామో తెలుసా? ఈ ఆర్డినరీ కానీ గంటేయో బయటికి మడిచి పెట్టుకుంటావు జోబులో. ఆర్డినరీ గడు ఏం చేస్తాడో చెప్పనా? వాడుకున్న ఎదవ లక్షణాలు చెప్పనా? దిస్ ఈజ్ ద థింగ్. పూర్ పీపుల్ ఆర్ కాల్డ్ ఆర్డినరీ. పూర్ అంటే డబ్బుల్లో కాదురా బాబు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ స్పెల్లింగ్. పోస్ట్ పోనింగ్ ఆఫ్ one O is off. P stands for postponing, means వాయిదా వేయటం, ప్రొకాస్టినేషన్, కీపింగ్ ద థింగ్స్ అవే. టుమారో చేద్దాం, అది ఎప్పటికి రాదు, ఈ లోపల ఎగ్జామ్ వచ్చేస్తుంది. పోస్ట్ పోనింగ్ ఆఫ్ దిస్ O is very beautiful thing. Opportunities repeatedly. ఇది ఎదవ లక్షణం ఉంది. ఏమైనా అర్థమైందా మీనింగ్? వాడు అదే లక్షణాలు ఉన్నాడు ఏ జాతిలో ఉంటాడో? ఆర్డినరీ. వాళ్ళు తేడా క్వాలిటీస్ ఏముండవు, అందరు చేసేవే చేస్తారు. కానీ ఇంకో పెద్ద ఆయన, ఓ సన్ ఆఫ్ ఎ రిక్షావాలా ఫ్రమ్ రాజస్థాన్ సెడ్ దట్ winners don't do different things, they do things differently. A son of రిక్షావాలా ఆయన ఎక్కడన్నా స్పీకర్గా వెళ్ళారంటే స్టేడియంలు ఫిల్ అవుతాయి. నేను ఒకసారి టికెట్ కోసం ట్రై చేశా ముంబైలో. ఫర్ 4 hours సెషన్ ద టికెట్ కాస్ట్ ఈస్ 2.5 lakh, బట్ ఐ డెంట్ గెట్ టికెట్. ఐ ట్రైడ్ బట్ ఐ డెంట్ గెట్ ticket. Mr. Sivakera, his name. What he defines is winners don't do different things. అరే చెత్త ర్యాంక్ వచ్చాడు ఎంసెట్ రాస్తున్నాడు, టాప్ ర్యాంక్ వచ్చే నువ్వు ఎంసెట్ రాస్తున్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవడు? టాప్ ర్యాంక్ వచ్చినాడు. కానీ ఇద్దరు అదే పనిగా చేసేది. am I right? Winners don't do different things, but they do things differently. అంటే మీనింగ్ అంటే చెప్పనా? 2 సంవత్సరాలు చదివే వాళ్ళు అందరూ చదువుతారు, లాస్ట్ మినిట్లో చదువుతాడు చూడు, వాడే విన్నరు. మరి లాస్ట్ మినిట్ అంటే ఎప్పుడురా? ఐపీ లాగా లాస్ట్ వన్ డే బ్యాటింగా? రివర్స్లో కొట్టుద్ది బ్యాటింగ్. నీకు దొరకదు. ఇప్పుడు ఏదో వస్తుందిగా ర్యాంకు, నెంబర్ ఎత్తుక్కోవాలి. ఇందులో ఫోన్ నెంబర్ ఎంత ఉంది ర్యాంకు? యా కర్మగాలి ఐఐటి కనుక రాస్తే 15 లక్షల మంది రాస్తున్నారు. ఫోన్ నెంబర్లు ఎన్ని డిజిట్స్ ఉంటాయా? ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అవుతాయి అవి కూడా. కొద్దిగా జాగ్రత్త పడదామా? పోస్ట్పోనింగ్ అసలు చేయొద్దు. నిన్నటి వరకు రెస్ట్ ఓకే, డోంట్ టేక్ టూ మచ్ రెస్ట్, దట్ విల్ టర్న్ ఇన్ టు రస్ట్. నేను చెప్పలే, రతన్ టాటా గారు చెప్పారు. ఎక్కువ రెస్ట్ తీసుకుంటే రస్ట్ పట్టిపోతూ ఉండు. అంటే తెలుసా మీనింగు? తుక్కు దేనికన్నా పనికి వస్తుందా? తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు కదా, ఎవడ పట్టించుకోవడాన్ని. కొంచెం జాగ్రత్త పడదాం రండి. ఈ పాయింట్స్ అర్థమైనా? వాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ ఆర్డినరీ? ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ మీన్స్ దే విల్ డూ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాడు, ఎక్స్ట్రా క్వశ్చన్లు చేస్తాడు, కావాలంటే ఎక్స్ట్రా గంటలు కూర్చొని చదువుతాడు రా. వై? హీ వాంట్ టు బీ ఎక్స్ట్రా. గుంపులో ఉండబుద్ధి కాదు వాడికి. ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ కాకుండా మిగతా కాలేజీలు ఇంజనీరింగ్ చేస్తుంటే ఒక్కొక్కరి దగ్గర అబ్బా వాడి లక్షణాలు చూస్తుంటే నీకు జలగల బారినట్టుంటుంది ఒంటి మీద. రియల్లీ దారుణంగా ఉంటారు పిల్లలు, నిజంగా దారుణంగా ఉంటారు. మరి బ్రతకలేస్తావు అక్కడ? ఒకసారి ఎక్స్ట్రాడినరీ అవ్వాలనుకున్నాడు, మళ్ళీ లో లెవెల్కి వెళ్ళలేడురా. ఐ హోప్ యూ గాట్ ఇట్. లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళొచ్చు, కానీ హై లెవెల్ నుంచి లో లెవెల్కి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో కుదిరితే నెక్స్ట్ మండే క్లాస్లో చూపిస్తా. ఒకే తండ్రికి పుట్టిన 2 కొడుకుల యొక్క జీవిత చరిత్ర విత్ ఎగ్జాంపుల్, విత్ లైవ్ ఎగ్జాంపుల్. విల్ సీ ఇట్ టుమారో, మీన్స్ మండే. ఈ పాయింట్స్ అర్థమైనా? షాల్ వి గో? ఇవన్నీ కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి రా నాన్న. అయితే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ కావాలి, ఆగు చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది, డైరెక్ట్గా ఇన్వర్స్ అడిగినట్టున్నాడు. ఇంద్రబాబు అన్నీ ఏవో తేడా క్వశ్చన్లు ఉన్నాయి. అమ్మా ఆగండి. సూపర్ క్వశ్చన్లు ఉన్నాయి, మామూలు లేవు. ఇవి చేయాలంటే మనకి బుర్ర ఒక రేంజ్లో ఉండాలి. రాయండి ఈ క్వశ్చన్ రాయండి.
ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్, ఇదిగో ఇక్కడ ఉంది, ఇది చేద్దాంలే అయితే, ఇది చేసేసేయండి, రాయటం ఎందుకు కానీ. దీనికి అడ్జాయింట్ కట్టండి ఫస్ట్, త్వరగా అడ్జాయింట్ కట్టాలి. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. అరే సూపర్ క్వశ్చన్ ఇది. నేను ఇప్పుడు దాకా ఎక్స్ట్రాడినరీ అవి ఇవి చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఆర్డినరీగా చేస్తారో ఎక్స్ట్రాడినరీగా చేస్తారో చూద్దాం. ఫైండ్ ద వచ్చిందా? షార్ట్కట్ చెప్పనా? చేయండి, మీరు చేయండి, మీరు చేసి దాని పెయిన్ ఏంటో తెలిసిన తర్వాత కదా నేను షార్ట్కట్ చెప్తే మీరు అప్పుడు అనేది. ఎందుకు అవ్వలేదా? అమ్మాయి వాళ్ళ ఒక్క రోజురా, ఏసీ రాత్రి వచ్చాడు కానీ పాపం అది సెట్ అవ్వట్లే, మండే మార్నింగ్ కల్లా ఫిట్ చేస్తాను అన్నాడు. ఆ ఏసీ వస్తే కూల్ అయిపోద్ది రూమ్ అంతా. ఆన్సర్ అది ఇన్వర్స్ ఈజ్ 1/det మళ్ళీ డివైడ్ చేయాలి. మీకు అసలు ఏమొచ్చింది నెంబర్ చెప్పండి, అడ్జాయింట్ ఏమొచ్చింది చెప్పండి రా. -2 -2 అదిగో లాస్ట్ లేదు కనపడుతుంది అదా? సరే, నాకేం అర్థమైంది, మీరు చేస్తున్నారు కానీ ఆగండి. మీరు చేసే మెథడు నేను చెప్పిన మెథడ్. I gave some method, you are doing that method. That is IP method. In 1 minute, can you do that? Already 5 minutes అయింది. షార్ట్ కట్ చెప్తాను చూడండి. రైట్ డౌన్ దిస్ బ్యూటిఫుల్ షార్ట్ కట్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది చూడండి, ఈడ ఏమి ఇచ్చిండో దాన్ని యాజ్ స్టేజ్కి రాయరా. ఈ 2 రోస్ మళ్ళా రాయి. అర్థమైందా ఏం చేశాను? ఐ రోట్ దిస్ 2 రోస్. క్లియరా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 కాలమ్స్ను మళ్ళా రాయండి. కొద్ది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫస్ట్ యాజ్ స్టేజ్ తీసుకున్నాం, తర్వాత ఏం చేసాం? తర్వాత ఏం చేస్తున్నాం? 2 కాలమ్స్ యాజ్ స్టేజ్ రాస్తాం. సో దట్ వాట్ ఐల్ గెట్. అర్థమైందా? రిమూవ్ దిస్ 5, దిస్ 1, రిమూవ్ ఆల్ దోస్. దీనికి డెట్ ఉందే, ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్. డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇంకా డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ HGA ఈజ్ నథింగ్ బట్ -2. ఎంతమందికి -2 వచ్చింది ఫస్ట్ది? రావాలి. వాడు అడ్జాయింట్ ఏ అని కింద ఆప్షన్లు ఇస్తాడుగా. -2 ఫస్ట్ ఎక్కడుందో చూసుకొని 2, 3 ఎలిమినేట్ అయిపోతాయి. అర్థం కాలే అసలు. ముందు -2 రాలేదా మీకు? వచ్చిందా? సో ఇలా వెరిఫై చేసుకుంటే 2 ఆప్షన్స్లో -2 లేదు కదా, కాబట్టి ఈ 2 కాదు ఆన్సర్ అని. ఈ క్వశ్చన్ కాదులే, అడ్జాయింట్కి. -2 లేదు, ఆ 2 చోట్ల కనపండి.
వెంటనే ఏం చేయాలో చూడండి. అరే నాన్న లాజిక్ చెప్తున్నా వినండి. ఆ రెండు మ్యాట్రిసెస్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ ఉంది, కానీ 4 - 4 కనపడుతుంది రాబాయ్. రామారా వీళ్ళకి అర్థం కావట్లేదురా. ఎక్కడ డిఫరెన్స్ కనపడింది? 4 and -4. ఏ ఎలిమెంట్ రాది? ఈ ఎలిమెంట్ కదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? డూ నో వెన్ యూ విల్ గెట్ దిస్ ఎలిమెంట్? అరే దీనికి కడితే ఇది వచ్చిందిరా, ఈ రెండింటికి కడితే ఇది వస్తుంది. ఈ రెండింటికి కడితే కదా -1 -0 అంటే -1 వచ్చింది. అది ఈ లాస్ట్ ఎలిమెంట్ మీకు -1 రాలే. లాజిక్ ఎంతమందికి అర్థమైంది అసలు? ఈ క్వశ్చన్ ఎవడు అడగడరా? ఈ లాజిక్ను ఉపయోగించాలి. ఏం చేసామో తెలుసా? వీఆర్ నాట్ డూయింగ్ కంప్లీట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టట్లే, అడ్జాయింట్ కంప్లీట్ కట్టట్లే. ఆప్షన్స్ లో 1 or 2 ఎలిమెంట్ చూసి టిక్ పెట్టేస్తాం. క్లియరా? ఓకే కదా. హెడింగ్ పెట్టండి, ప్రాపర్టీస్ ఆఫ్. మరి మొత్తం ఫిల్ చేస్తారా మీరే? కెన్ ఫిల్ ఇట్? చెప్పండి త్వరగా. ఫస్ట్ వన్ -2 8 -1 0 మీన్స్ -1. నెక్స్ట్ కావాలంటే 1 -0 1 వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ అన్న -4 6 రాంగ్ వస్తుందా? ట్రాన్స్పోర్ట్ చేయాలా? రైట్, ఓకే. సి రాయండి ఫస్ట్ అయితే. రైట్, సి. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏం వచ్చిందిరా? సికి ట్రాన్స్పోర్ట్ చేస్తే అడ్జాయింట్ వస్తుంది కదా. 4 -5 రైట్. 2 ఎవడు వీడు? కోఫాక్టర్. దీనికి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ట్రాన్స్పోజ్ కడితే ఎడ్జ్ తెగడం. కానీ మ్యాక్సిమం ఏం చేయాలో చెప్పనా? ఎలిమినేషన్లో రిమూవ్ చేయాలి ఆప్షన్స్ని. క్లియర్? తెగడం క్విక్. ఒరే నేను ఆప్షన్స్ దీనికి ఇవ్వలేదురా, మీరు అందరూ ఆప్షన్లు చెప్తున్నారు, మస్తున్నారు మీరు. అక్కడ ఉన్న క్వశ్చన్ 11A ఇన్వర్స్, అది అనిముత్యాలు, మామూలు అనిముత్యాలు కాదు. రైట్, షల్ ఐ మూవ్? హెడింగ్ పెట్టండి, ప్రాపర్టీస్ ఆఫ్ HA. ప్రాపర్టీస్ ఆఫ్. ఇక్కడ ఏం పెద్ద ఎక్కువ క్వశ్చన్లు చేయలే, ఒక 5-6 చేస్తాం. విల్ డూ మోర్ క్వశ్చన్స్ ఇన్ ప్రాక్టీస్ టుడే. వై? బికాజ్ ఐ హ్యావ్ టు టీచ్ అన్ కాన్సెప్ట్ అండ్ ఇవి కదా కష్టం. ఏం చెప్పారన్నా? ప్రాపర్టీస్ ఆఫ్ ఎడ్జ్. ప్రాపర్టీ 1 చాలా ఇంపార్టెంట్. ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. నేను చెప్పే ప్రాపర్టీస్లో 1 or 2 అక్కడ మిస్ అయ్యి ఉంటే డంప్ చేయండి. క్లియర్? ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దాట్ A into HA is equal to HA into A is equal to det A into IN. Here n is order of matrix A. First property ranana. First property ఇది. అమ్మా క్లియరే కదా? ఇటు చూడు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మంచి లాజిక్ అప్లై చేస్తున్నా, మెథడ్ కూడా చెప్తున్నా, ఆన్సర్కి ఎలా వెళ్తున్నాము. I am applying a det on both sides. I am applying det on both sides. So det of A adjoint A is nothing but det A in whole det. For a last bench, be alert. Yesterday we learned one beautiful property called det of AB is det A det B. గుర్తు లేకపోతే రాసుకోండి. అండ్ det ఆఫ్ KA ఈజ్ K⁴n ఇంటూ det A. నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడరా నాన్న, ఇది ఎలా ఉందిరా? ఇది ఎలా ఉందిరా నాన్న? యూ హ్యావ్ సంథింగ్ లైక్ A ఇంటూ బీనేగా, A B. ఇది నెంబర్ K. నోరు తెరవాలి అర్థమైతే. ఎస్, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ A. KA laga. So what you can write, Ranana? What you can write? This can be written as det A. Det of adjoint A is nothing but det A whole power n. I ki det. Det of IN is always 1. Unit matrix kadra.
అమ్మా దీన్ని ఇటు తీసుకెళ్తారా? The beautiful point is det of HGA is det A whole power minus 1. That's nothing but det of cofactor matrix, det of transpose of a cofactor matrix. Keep this in the box. Take it down. Keep that in the box. The next one is Vedasri is asking shortcut once again. Okay, I'll explain. We'll do questions, Raveda. Just wait for a few minutes. We'll do a few more questions. Inverse దగ్గర anyhow we have to apply edge. అమ్మా రాసారా? వెళ్దాం మరి నెక్స్ట్ దానికి. Shall I move to the next one is fourth property. Fourth or third? Third property. Fine. So get off. ఆగండి, ఇది ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాం. అడ్జాయింట్ ఏమని వచ్చింది మనకి? det A whole power n minus 1. క్లియర్ కదా? ఇప్పుడు ఒక పాయింట్ అప్లై చేస్తున్నాం. చూడు ఇక్కడ. Follow me very carefully. I am replacing A with adjoint A. Replacing A with adjoint A. So edge of edge A det is nothing but det of edge A whole power n minus. But this guy we know na. This guy is det A whole power n minus 1 whole power n minus 1. Nothing but జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ అద్భుతమైన టఫ్ క్వశ్చన్ ఉంది. పవర్ 2 వచ్చిందిరా. ఎడ్జ్ 2 times రిపీట్ అయితే పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. వెన్ ఎడ్జ్ ఈజ్ రిపీటెడ్ 2 times. క్లియర్ అమ్మా? Who is n ra? Order of the matrix. Order of the matrix. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. మంచి టఫ్ అడ్వాన్స్ క్వశ్చన్ ఇందులో ఉంది, మన దగ్గర ఉంది, మనం చేయాలి. ఆ చేయాలంటే ఇది నేర్చుకోవాలి. చూడు, det of హే లాస్ట్ చూడు ఇక్కడ. det of edge of k times previous advanced tough numerical question is nothing but det A n minus 1 whole power k. ఎంతమందికి అర్థమైంది? సింపుల్. ఎగచ్చు, అది అడ్వాన్స్ అంతే, పెద్ద ఏం లేదు అక్కడ. ఎల్నా? రే 11:30 కల్లా చాప్టర్ అయిపోవాలి. కానివ్వండి, మీరు స్పీడ్గా ఉండాలి. టైం ఈజ్ ఫిక్స్డ్. మనమే స్పీడ్ పెంచుకోవాలి. ఇది ఉందా మరి దానిలో, మీ బుక్లో, మీకు ఇచ్చిన మెటీరియల్లో? సో కొన్ని పాయింట్లు ఏదైనా మిస్ అయితే ఏం చేయాలని చెప్పా? రాసేసుకోండి. అక్కడ రాసుకోవటం, అలా చదువుకోవటం. సర్లే, ఇవన్నీ తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొని వెరిఫై చేసుకుని ఏదైనా న్యూ పాయింట్ ఉంటే రాసుకుంది. కానీ లేదా చాప్టర్ మొత్తం అయిపోయినాక యూ విల్ జస్ట్ గో త్రూ దాట్. ఇఫ్ ఎనీ న్యూ పాయింట్ ఈస్ దేర్, ఇంపార్టెంట్ నోట్స్ అని రాసేసుకోండి, అయిపోతుంది. దేర్ ఫోర్ ఏంటంటే అదే రివైజ్ చేయొచ్చు, అప్పుడు నోట్స్ చదవాల్సిన పని ఉండదు. ఇక అది మీ ఇష్టం, మరి చాయిస్ ఈజ్ యువర్స్. నౌ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ edge of AB is edge B into edge A. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా రాయండి. edge of KA is, ఇది మస్తు అడుగుతున్నాడు రా. adjoint of 3A 4A అట్లా అడుగుతాడు. ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో మై డియర్, k power n minus 1 n, k power n 1 into edge A. ఓకేనా? నెక్స్ట్ అన్న, ఇది నిన్న నేర్చుకున్నట్టు గుర్తుంది. అడ్జాయింట్ హోల్ ఇన్వర్స్ అంటాడు, లేదా అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అంటాడు. ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో, ఎడ్జ్ ఏ హోల్ ఇన్వర్స్.
క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు ఓ క్వశ్చన్ ఇస్తున్నాను. మ్యాట్రిక్స్ అనేది 2/2 ఉందిరా. కెన్ యూ గివ్ మీ ఇట్స్ అడ్జాయింట్ ఈస్? ఇట్స్ అడ్జాయింట్ ఈస్ చూడు ఇక్కడ ఏ డి ఉల్టా చెయ్యి, ఏ డి ఉల్టా చెయ్యి, గెట్ ద సైన్ చేంజ్ ఫర్ బి అండ్ సి. ఎక్కిందమ్మా? అలా కాకుండా వెరీ బ్యూటిఫుల్ షార్ట్ కట్ అడిగింది ఒకసారి ఎంసెట్ ఏపీలో. హే 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 లుక్ 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 హియర్. A 0 0 0 B 0 0 0 C diagonal matrix. Its adjoint is given by BC 0 0 0 CA 0 0 0 0 AB. ఎంతమందికి అర్థమైంది? మస్తు షార్ట్ కట్ ఇది, ఎక్కించు. Elna? The next one is for the subheading inverse of a matrix. Inverse of a matrix. If A is any square matrix, లేదా if A and B are any two square matrices and right, that will be better. If A and B are any two square matrices, అప్పుడు అది పర్టికులర్ స్పెసిఫిక్ కేసు అవుతుందేమో. ఏబీ ప్రోడక్ట్ పాసిబుల్ అవ్వాలంటే ఏబీ స్క్వేర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మన రూల్ ప్రకారం. ఏమవ్వాలి? ఏబీ ప్రోడక్ట్ పాసిబుల్ అవ్వాలంటే దానిలో ఉన్న కాలమ్స్ దీనిలో ఉన్న రోస్కి కావాలి, అంతే కదరా నాన్న. సో అప్పుడు స్క్వేర్ అనేది ఒక పర్టికులర్ అవుతుంది. స్క్వేర్ కీజ్ వ్యాలిడే, విల్ గో జనరలైజ్ వై. సో అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ మ్యాట్రిసెస్, దట్ విల్ బి బెటర్. క్లారిటీ అర్థమైందా? వీ డిడ్ ఏ స్మాల్ మిస్టేక్, బట్ నౌ వీ గాట్ ఎ క్లారిటీ. అంటే అదేం రాంగ్ కాదు మనం చెప్పింది. ఏ అండ్ బి ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ కరెక్టే, కానీ ఏమవుతుంది చెప్పండి? ఇట్ విల్ బికమ్ డొమైన్ చిన్నదైపోతుందిరా. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ మ్యాట్రిసెస్ అనుకో, డొమైన్ బిగ్ అయిపోతుంది. కెన్ యూ రైట్ దట్ స్టేట్మెంట్? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ two matrices such that AB is equal to BA is equal to IN లేదా I అంటే యూనిట్ మ్యాట్రిక్స్. ఇది ఎంతమందికి అర్థమైంది అసలు ఈ స్టేట్మెంట్? రెండు మ్యాట్రిసెస్ ఉన్నాయిరా, ఆ రెండు ప్రోడక్ట్ ఎంత వస్తుందంట? యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుందంట. ఆర్డర్ ఈజ్ ఏబి తీసుకున్నాడు లేదా బిఏ కూడా తీసుకున్నాడు. దే హ్యావ్ టేకెన్ బోత్ ద వేస్. దెన్ మీకు అర్థం కాదు కానీ ఇలా చూడండి. హలో, ఇక్కడ చూడండి. టూ నెంబర్స్ ఉన్నాయమ్మా, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. వై ఈజ్ వాట్ అమ్మా? 1/x అమ్మా. దాన్ని మనము ఇలా కూడా రాస్తామమ్మా. ఒరే జ్ఞానులు, అర్థమైందా? అదేరా, ఇక్కడ 1 అయితే అక్కడ ఐ అంటాం. ఎక్స్ వై బదులు రెండు మ్యాట్రిసెస్ ఏబి అనుకున్నాం. క్లియర్? సో కెన్ యూ గివ్ మీ నౌ వాట్? దెన్ మ్యాట్రిక్స్ బి ఈజ్ కాల్డ్ ఏ ఇన్వర్స్, which is nothing but adjoint A by det A. ఎంతమందికి అర్థమైంది? అది ఎలా వచ్చిందో ప్రూవ్ చేయాలి. మరి అసలు మధ్య అక్కడ వస్తుంది. మీకు ఐపీకి ఇది పెద్ద బండ. 7 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ అయి ఉండాలి. మరి మేము చదువుకునేది అప్పుడు ఉంది, మరి మీకు ఉందో లేదో. ఇది మొన్న రాసి వచ్చారు ఎగ్జామ్లో. ఇది అమ్మా, ఇది ఫస్ట్ ఇయర్ అని గుర్తుంది కొంతమందికి, పర్వాలే. ఆల్రైట్, ఎలా వచ్చిందో తెలుసా? ఇందాక adjoint we learned one beautiful property. Did you remember? What is that beautiful property? A into
HA is nothing but det A into I. Clear? Bring this guy this side. So what I'll get? A into HA by det A into is equal to I. Who is this guy, Ra? This guy is B or B. That B is A inverse. According to the definition, B is A inverse, na? So who is this guy value is? A inverse value. ఎంతమందికి అర్థమైంది? అంతే కదా, ఇక్కడ A inverse ఉంటేనే కదా I వచ్చేది. So what is A inverse formula is? Can you say what is the formula? Adjoint A by det A. First you will find the adjoint and then you will divide with det. Quick, take it down. All right. Ajay, which one you want, Ra? You're asking 1 second. Can you explain which one you want? Clear? Shall we go a few questions then? ఇక్కడ దీని కూడా ప్రాపర్టీస్ రాద్దామా? Write down few more properties, therefore inverse కూడా అయిపోద్ది. Write down property 1. Properties of A inverse. Properties of what? A inverse. The first property is A inverse whole inverse is A. The next beautiful property is AB whole inverse is B inverse A inverse. ఉల్టా వస్తుంది. ఇప్పుడు ABC హోల్ ఇన్వర్స్ ఉంటే క్లియర్ కదా? నెక్స్ట్ వన్ అన్న, ఐకి ఇన్వర్స్ కావాలనుకోరా, ఐఏ 1కి రెసిప్రోకల్ తీసుకున్నా 1 కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ కే ఉంది, నథింగ్ బట్ ఏ పవర్ కే హోల్ ఇన్వర్స్. Are you getting? Det of A inverse is 1 by det A. 1 by det A. ఇవన్నీ అందరికి తెలుసు రెగ్యులర్ ప్రాపర్టీస్. Now write down one beautiful property. This is like matrix A is given as ABC, ra. ABCD. Matrix A is given as ABCD. At last kelpoma akkada unchudu. Matrix A is given as ABCD, ra. Then what is its A inverse? Definition ipude నేర్చుకున్నాం. HA by det A. What is HA, ra? ఇందా నేర్చుకున్నాం. Making D A minus B minus C by det A means AD minus. అంతే కదరా, AD minus BC. I hope all of you got it. Clear? Now I have a diagonal matrix like this, ra. A is A comma 0 comma 0 0 B 0 0 0 C, ra. Can you give me my A inverse, ra? Can you give me my A inverse is? A inverse is త్వరగా చెప్పండి. By det A. Diagonal matrix det ఏంటో తెలుసా? Product of diagonal elements. రాయండి, ఆ పాయింట్ రాసుకోండి, పక్కన రాయండి. ఇది ఏ గినక అయితే దీనికి డెట్ ఎంతో తెలుసారా? ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో ఇందాక ఏం నేర్చుకున్నాం గుర్తుందా? BC 0 0 0 A. BC means AC 0 0 0 AB by how much you have to take, Ranana? By 1 by ABC. Clear it here? So this guy will become as what? Can anyone give me? 1 by A 0 0 0 1 by B 0 0 0 1 by C. Clear up? ఎంతమందికి అర్థమైంది? ఇన్వర్స్ డైరెక్ట్ గా నెంబర్ ని రెసిప్రోకల్ తీసుకుంటే ఇన్వర్స్ అయిపోద్ది. దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. టేక్ ఇట్ డౌన్. That's a beautiful thing.
Dear Abhiram ji, we'll discuss cofactor at inverse. We'll do questions on it, so nothing to worry. Focus on the concept again. అయిపోయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? షల్ వి గో ఫ్యూ క్వశ్చన్స్? చేద్దామా? ఓ, అటువైపే ఉన్నాయా? రైట్. Take down this beautiful first question. మీరు ఎంత జమ్స్ అంటే ఫీల్ అవ్వకండి, నిజం చెప్తున్నా. అరే ఇందాక ఏం చెప్పాను రా భయ్ మీకు, ఇన్వర్స్ అంటే ఇదిగో ఇంతేరా. ఎక్స్ ఇందాక నేర్చుకున్నది అది మనకి ఎక్స్ కి పవర్ -1 హోల్ పవర్ మైనస్ ఎక్స్ రా. మిమ్మల్ని బురిడి కొట్టించడం ఎంత ఈజీరా. జ్ఞానులు అంటూ ఫీల్ అవుతూ అజ్ఞానంలో మిగిలిపోవటం అంటారు. యు నో దట్ వాల్యూ బట్ యు ఆర్ అనేబుల్ టు అప్లై ఇట్ బికాస్ యూ నెవర్ ప్రాక్టీస్డ్ ఇట్. ప్రాక్టీస్ చేసినోడుకుండే దమ్ము, ధైర్యం, గట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ బుర్ర నిండా ఫిల్ చేసుకుని ఉండేవాడికి. బుర్ర నిండా ఫిల్ చేసుకోవడానికి గూగుల్లో అడిగితే ఎవడైనా ఏది అడిగినా చెప్తుంటే గూగుల్. బట్ వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ యువర్ మైండ్, ట్రై టు అప్లై ఇట్. లాస్ట్ ఇయర్ ఒక పిల్లోడు మన దగ్గర నుంచి, వాడు మంచి తోపు అనమాట, వాడికి 957 వచ్చినట్టు ఉన్నాయి ఐపీలో. అఫ్ కోర్స్ మీలో చాలా మందికి వచ్చి ఉంటాయి. మీకు ఒక గుడ్ న్యూస్, అబౌట్ 900 ఎంతమందికి దాటవచ్చు? దేనిలో రా? దేనిలో? ఐపీలో చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. అందరు కష్టపడే వాళ్ళు అనమాట. దట్స్ బ్యూటిఫుల్, వండర్ఫుల్, గ్రేట్. అఫ్ కోర్స్ చాలా మంది ఈ మధ్య ఐపీఏ ఫెయిల్ అవుతున్నారు. మీరు కనీసం 900+ అని తెచ్చుకుంటున్నారు. దట్స్ వండర్ఫుల్ న్యూస్. సో ఈ 900 దాటిన వాళ్ళందరూ IIIT హైదరాబాద్కి ఐపీ ద్వారా వెళ్ళొచ్చు. ఐపీ ద్వారా వెళ్ళొచ్చు. ఐ థింక్ వాడి పేరు జగదీష్ ఏదో ఉంటుంది అనుకోండి, పేరు కరెక్ట్గా స్ట్రైక్ అవట్లే. దట్ గాయ్ గాట్ సమ్ 957 సంథింగ్ ఏదో వచ్చినాయి. హీ అప్లైడ్ ఫర్ IIIT హైదరాబాద్ ఇంటర్వ్యూ. 900 దాటితే యూ కెన్ అప్లై ఫర్ IIIT హైదరాబాద్ రా, ఈక్వల్ టు ఐఐటి. సీట్ రావాలి కానీ ఆ లైఫ్ స్టైలే వేరుంటుంది. మస్తు ఉంటుంది లైఫ్ స్టైల్ అది. సో దేర్ ఆర్ 17 అడ్మిషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ఇండియా. బోర్డ్స్ ద్వారా ఇస్తారు, కానీ చాలా మందికి తెలియదు. సో యూ కెన్ అప్లై. సీట్ ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంతే. అప్లై చేసిన తర్వాత ప్రొఫెసర్స్ 1-on-1 కూర్చొని, ఒక 3 ప్రొఫెసర్స్ 4 కూర్చుంటారు, నిన్ను వెల్కమ్ చేస్తారు. లోపల ఇంటర్వ్యూ అడుగుతారు. హలో, ఫస్ట్ నీ ప్రొఫైలు, నిన్ను ఒకసారి కింద నుంచి మెద్దా చూస్తారు. చూసి ప్రొఫైల్లో నువ్వేవో టిక్లు పెడతావుగా, అక్కడ అడుగుతాడు నీ హాబీస్ ఏంటి, నీకు ఇంట్రెస్ట్లు ఏంటి, ఏం కోర్సు కావాలి. అక్కడ కూడా ఉంటాయి కదా పెద్ద లిస్టు. తెలుగు, ఏఐ, ఐటీ, సిఎస్, డిఎస్ ఏవో ఉంటాయి, అన్నీ ఉంటాయి, పెద్ద లిస్టు ఉంటాయి. మనోడు ఏఐ టిక్ పెట్టేసిండు. ఈ మధ్య అందరికి అదే పట్టేసింది, ఏఐ అంటే ఏంటో తెలియదు, టిక్ పెట్టేసింది. ఇంటర్వ్యూలోకి వెళ్ళినాక అక్కడ ప్రొఫెసర్ అడిగినట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని టిక్ పెట్టావు కదరా, నీ ఐపీ మార్క్స్ చూస్తే నువ్వు పెద్ద ఇంటెలిజెంట్ అని అర్థమవుతుంది. ఐపీ మార్క్స్కి ఇంటెలిజెన్స్ కావాలరా? ఏం కావాలరా? పిడేయటం వస్తే చాలు. పిడేయటం అంటే తెలుసా? బట్టి కొట్టుడే. రైట్, బాగుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ రియల్ లైఫ్లో ఇప్పుడు దాకా ఎక్కడన్నా అప్లై చేసావా, చూసావా? ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాడంట. రోజు చూసేది అదే కదా సార్ అన్నాడు వీడు. రోజు అదే చూస్తావరా? ఈజ్ అన్ఏబుల్ టు గివ్ ఎగ్జాంపుల్ రా. పాపం రిజెక్ట్ చేసి పడేశారు. ఆడొచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ IIIT హైదరాబాద్ ఇంటర్వ్యూ చాలా టఫ్ సార్. నేను అడిగా, అరే నన్ను ఏం క్వశ్చన్ అడిగారా?
నవ్వాలో ఏడవాలో తెలియలే. డియర్, వాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అక్కడ యూట్యూబ్ ఇక్కడ యూట్యూబ్ ఆ ఇమేజ్లు ఈ ఇమేజ్లు అన్ని చూసింది, కానీ అసలు తెలియదు. చెత్త మెథడ్ ఇది నేర్చుకోవటం. ఐ హోప్ యు గాట్ ఇట్. ఈ రోజుల్లో సొసైటీకి ఇలాంటి వాళ్ళు అస్సలు అవసరం లేదు. ఎందుకు చెప్పండి, ఎందుకు అవసరం లేదు? ఎవరైనా చెప్తారా? వై పీపుల్ డోంట్ రిక్వైర్ దీస్ టైప్ ఆఫ్ బుల్షిట్? రీజన్ ఏంటో చెప్తారా? The world is developed like anything. The world is developed like anything. ఇది నాకు చాలా బాగా ఇష్టమైన నా టాప్ స్టూడెంట్స్కి నేను నేర్పించేది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు కూడా. ఎక్కువ టైం పట్టదు, 1-2 minutes. బట్ మీరందరి జీవితంలో అతి అద్భుతమైన ప్లేసెస్కి వెళ్ళాలి అని నా కోరిక. డైరెక్ట్ కోర్ట్ దగ్గరికి వెళ్తా. డియర్, మీరు చాలా గ్రేట్ అవ్వాలి. ఓన్లీ రిచ్ కాదు. రిచ్ ఏముంది, ఏ పని చేసైనా సంపాదించవచ్చు. మీకు తెలుసలేదు డబ్బులు. ఎప్పుడన్నా నీకు లైఫ్లో డబ్బులు సంపాదించలేకపోతున్నానని ఫీల్ అయ్యావు అనుకో, ఒకసారి హైదరాబాద్ని గుర్తు తెచ్చుకో. హైదరాబాద్లో 1,20,00,000 మంది ఉన్నారు. ₹1,00,00,000 సంపాదించడం ఎంత టైప్ రా? అర్థమైందా? ఏమైనా సంపాదించి ₹1,00,00,000 సంపాదించవచ్చు. మీకు తెలుసలేదు. ఎందుకు? 1,20,00,000 మంది ఉన్నారు జనం. మనీ కాదు అక్కడ. గ్రేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓన్లీ రిచ్. గ్రేట్ అంటే వాడు రిచ్ అవుతూనే ఉంటాడు, కానీ చాలా మందికి ఉపయోగపడతాడు. ఏమన్నా అర్థమైందా? వాడి వల్ల కనీసం కొంత లైఫ్లో అన్న టచ్ అవుతాయి, చేంజ్ అవుతాయిరా. దాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఐ హోప్ యు గాట్ ఇట్. ఈడ ఒక పెద్ద ఆయన ఓ అద్భుతమైన పాయింట్ చెప్పిండు. ట్రై టు రీడ్ ఇట్ లౌడ్, దేర్ ఫోర్ ఇట్ విల్ స్టోర్ ఇన్ యువర్ ఇన్నర్కి వెళ్ళిపోవాలి అది. The illiterate of 21st century will not be those who cannot read and write. మా రోజుల్లో ఇందా నేను చెప్పాను కదా, మై పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్ అండ్ ఇల్లిటరేట్. రీజన్, వాళ్ళకి చదవటం రాదు, రాయటము రాదు. మరి మీ పిల్లలు ఏం చెప్తారా మీ గురించి? మై పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్. రీజన్ అదిగో ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలిస్తే మీకు అప్పుడు ఇంకా బాగుంటది. మరి ఎవడ పడితే ఆవిడ చెప్తే మీరు వినరుగా. ఇప్పుడు సుందర్ పిచాయ్, అమెజాన్ ఓనర్లు వాళ్ళు వీళ్ళు, బిల్ గేట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ షివరింగ్ వచ్చిందనుకో ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు మనకేదో పెయిన్ వస్తే ఎక్కడికో పోతాం రా. మరి పెద్ద పెద్ద వాళ్ళకి పెయిన్ వస్తే వాళ్ళకి పెయిన్స్ ఉండవా ఏంటి? వాళ్ళకి మస్తుంటాయి. ఒకసారి మైక్రోసాఫ్ట్ మొత్తం ఇలా డల్ అయిపోయింది, వోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. బిల్ గేట్స్కి ఒక 1 week నిద్ర లేదు. ఈయన హెల్ప్ చేసిండు, ఈయన గైడ్ చేసిండు. ఏం చెప్తున్నాడు ఈయన? The illiterate of 21st century will not be those who cannot read and write, but, that is very important, those who cannot learn. నేర్చుకోవటం చేతగానోడు నాయకుడు అవ్వలేడు. The one who cannot know how to learn will never become a leader. Learners will become a leaders.
నెక్స్ట్ ఏం చెప్పిండు? ఓకే, నేర్చుకున్నావు, మీ కాలేజీలో కూడా ఏదో చెప్పారు, ఇప్పుడు నేర్చుకుని వచ్చావు ఇక్కడికి. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా విను. అన్లర్న్. నీకు బండ మెథడ్ తెలిసి ఇన్వర్స్ కట్టడానికి, దాన్ని ఇప్పుడు మర్చిపోకుండా ఈ కొత్త మెథడ్ ఎక్కువ బుర్రలోకి. మురికి నీళ్ళు ఉన్న చోట మంచి నీళ్ళు పోసినా మురికే అవుతుంది. అసలు మురికి అంటే తెలుసా? ఒరే ఫారినర్స్, మురికి దగ్గర మంచి నీళ్ళు పోసినా మురికే అవుతుందిరా. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఉందే, ద మోస్ట్ బ్యూటిఫుల్ మెథడ్ ఏది? ఏ ఇన్వర్స్ కట్టడానికి షార్ట్ కట్, లేదా అడ్జాయింట్ ఏ కట్టడానికి షార్ట్ కట్, లేదా కోఫాక్టర్ కట్టడానికి షార్ట్ కట్ చెప్పానే, దాన్ని నువ్వు నీ రట్టు మెథడ్ ఉంటుంది. ఏంటిది అది? ఐపీ మెథడ్. దాన్ని పక్కన పెడితేనే కదా ఇది వచ్చేది, ఇది బుర్రలోకి వెళ్ళేది. సో వాట్ ఈ సేస్, దోస్ హూ కెనాట్ లెర్నర్స్ విల్ బికమ్ లీడర్స్, దోస్ హూ కెనాట్ ఆన్లైన్. తెలిసిన చెత్తని తెలిస్తే ఏం చేయాలి? దాన్ని మర్చిపోవాలి. మీ లైఫ్లో చాలా మర్చిపోయారు, మీకు గుర్తుందో లేదు, మీ డ్రీమే మర్చిపోయారు. నెక్స్ట్, relearn. Can you repeat those 3 sentences? Learn, unlearn, relearn. ఈయనెవరు అనేది మీరు తర్వాత గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈయనెవరు అంటే వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ హెడ్స్, లేదా పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి, దేశాల ప్రెసిడెంట్లకి ఈజ్ ద మొత్తం సజెషన్లు ఇచ్చేది ఈయనే, అడ్వైజర్ ఈయన. ఈయన దగ్గరకు వచ్చేసి ఏదైనా కుప్ప కూలుతుంటే వచ్చే ఒకప్పుడు ఈయన దగ్గర సపోర్ట్ తీసుకునేవాళ్ళు. దేశాలకి, నాట్ ఫర్ ఏ వన్ సింగిల్ ఇండివిజువల్ పర్సన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. మరి అలాంటి వాళ్ళు చెప్పింది మనం ఏం చేయాలి? కంప్లీట్గా ఎక్కించుకోవాలి మైండ్కి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ మై డియర్. రండి, ఇక్కడికి రండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూస్తే బండ మెథడ్ చేస్తాము. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ఈ క్వశ్చన్ చూస్తే నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, ఫస్ట్ ఏ ఇన్వర్స్ కట్టడానికి ట్రై చేశాడు. సార్ మ్యాట్రిక్స్ ఇవ్వలేదు కదా సార్ అంటున్నాడు. ఏమన్నా అర్థమైంది? వాడు ఏమంటాడు? ఏ ఇన్వర్స్ కట్టడానికి మీకు మెథడ్ చెప్పాను కదా సార్, ఏ ఇన్వర్స్ కట్టడానికి మ్యాట్రిక్స్ ఇవ్వలేదు కదా సార్ అంటాడు. మ్యాట్రిక్స్ అవసరమారా? ఏం అవసరం? యూజ్ ద ప్రాపర్టీ. సో ఆన్సర్ ఏమని చెప్పండి త్వరగా? అడ్జాయింట్ ఏ డెట్ కావాలి. దీని వాల్యూ ఎంత? డెట్ ఏ హోల్ పవర్ n-1. వాట్ ఈస్ దాట్? డెట్ హోల్ స్క్వేర్, నథింగ్ బట్ 4. క్లియరా? క్లియర్ అమ్మా? ఎక్కినట్టేనా అందరికీ? కొన్ని క్వశ్చన్లు చేస్తారా మరి త్వరగా? డూ దిస్. క్విక్గా. లాస్ట్ 15 minutes త్వరగా. ఎంత అయితే అంత ఇవాళ. బట్ మధ్యాహ్నం తోటి చాప్టర్ క్లోజ్ అవుతుంది, మిస్ అవ్వకండి. చూడండి ఏమవుతుందో, అప్లై చేద్దామా? ఒక నిమిషం ఆగండి. మనము ఇందాక అమ్మా ఏ ఇన్వర్స్ ఈజ్ అడ్జాయింట్ కనపడుతుంది కదా అందరికి బోర్డు? బై ఏం రాసాము నాన్న? డెట్ ఏ రాసాము. ఒరే బాబు చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. మరి అడ్జాయింట్ లోపు ఇన్వర్స్ రావాలంటే ఏం చేయాలి? ఐఎమ్ రైటింగ్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. రీప్లేసింగ్ ఏ విత్ ఏ ఇన్వర్స్ రా. ఓ అమ్మాయిలు లాస్ట్ బెంచ్ జాగ్రత్త. దిస్ guy is becoming what? Adjoint A inverse whole debt. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు బాక్స్ లో రాసుకోండి ఆ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? ఈస్ adjoint A inverse is ఏమొస్తుంది చెప్పండి? ఇది ఏ అవుతుందిగా, ఇదేమో 1/A కదా. వాట్ ఈస్ దాట్? A by debt A. That's the beautiful thing. Take it down. Can all of you write that beautiful point? What is that? నోరు తెరవండి. Adjoint of A inverse is A by debt A. ఉందా మీ బుక్ లో ఫార్ములా? మరి ఉందో లేదో నాకు తెలీదు. రాసారా? ఇప్పుడు చేస్తారా మరి క్వశ్చన్? ఇప్పుడే నేర్చుకున్నాం ప్రాపర్టీ. Adjoint of BA is AB is nothing but HB HJ అని నేర్చుకున్నాం. ఆప్షన్ ఏ. దాట్స్ బ్యూటిఫుల్ అన్నాను. కరెక్ట్.
అంతే సింపుల్. ఏం చేయాలి, దాన్ని రివర్స్లో రాయాలిగా. ఇందాక మనం ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. డిడ్ యూ రిమెంబర్ దట్ ప్రాపర్టీ? ఎడ్జ్ ఏబి ఈజ్ నథింగ్ బట్ ఉల్టా రావాలి, ఎడ్జ్ బి లాస్ట్ నుంచి ఏ. ఇప్పుడు దీనికి చెప్పండి రా, ఎడ్జ్ ఆఫ్ క్యూ ఇన్వర్స్ బి పి ఇన్వర్స్ సి. చెప్పు, ఎడ్జ్ పి ఇన్వర్స్, అరే నాన్న ఇదే కదరా, ఇంటూ ఎడ్జ్ బి ఇంటూ ఎడ్జ్ క్యూ ఇన్వర్స్. అరే దీన్ని ఏం రాయొచ్చు అని చెప్పాం, పి బై డెట్ పి. ఎడ్జ్ బి వాడు ఏదో ఇచ్చిండు ఏ, దిస్ గాయ్ క్యూ బై డెట్ క్యూ. ఒరే బాబులు, పి ఏ క్యూ, బికాస్ ప్రోడక్ట్ ఈస్ 1 1. ఎంతమందికి అర్థమైంది? మస్ట్ టఫ్ న్యూమరికల్ అడ్వాన్స్ జేఈ క్వశ్చన్ దిస్ ఇస్. వెళ్ళిపోతాయి, కావాలంటే మీరు వెళ్ళేసి పీవైక్యూలు ఉంటాయి కదా, అడ్వాన్స్ వి ఓపెన్ చేసి చూడండి, అక్కడ న్యూమరికల్ టైప్ లో ఉంటుంది, ఇది ఇంటీజర్ మోడల్స్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్ హియర్. రైట్ రా తేజ, సాయి అండ్ పునీత్, వండర్ఫుల్ అమ్మ. అజయ్, దట్స్ గ్రేట్ రా భాయ్. యూ పీపుల్ కెన్ రాక్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు లర్న్. అడ్వాన్స్ ఏం ఎవడబ్బా సొమ్మేం కాదురా, ఎవడ కష్టపడుతారో వాడికే వస్తుంది. మళ్ళీ విలేజ్ గారికి ఎలా వచ్చింది? అడ్వాన్స్ కి కాంపిటీషన్ కి విలేజ్ ఓడా పేదోడా అమ్మలేడు నాన్నలేడు ఇవేం పనికిరావు. కసి ఉందా, దాట్ ఈస్ ద క్వాలిటీ. కసి అంటే తెలుసా మీకు? మీకు తెలుగు రాదు. కమిట్మెంట్ రా, విత్ బర్నింగ్ అపటైట్. వాడికి ఆకలి తెలియదు, నిద్ర తెలియదు. హీ నోస్ ఓన్లీ దట్ బిగ్ డ్రీమ్. అది గనక హైదరాబాద్ లో వాడికి పుట్టిందంటే దేశాన్ని వాడు ఇలా షివర్ చేయొచ్చు. బికాస్ the finest state and the finest place on earth, one of the best place on earth. మీరు వెళ్ళి దేశాలు వెళ్ళి చూస్తే తెలుస్తుంది హైదరాబాద్ వాల్యూ ఏంటో. ట్రావెల్ చేయండి, ప్రపంచం అంతా తిరిగితే అప్పుడు మన హైదరాబాద్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. క్లియర్ డియర్, దాట్ ఈస్ క్లియర్. కొన్ని దేశాలు కొన్ని చూడటానికి బాగుంటాయి, ఉండటానికి బాగోవు. హైదరాబాద్లో ఉండటానికి బాగుంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. కొంచెం జాగ్రత్త. మేమేం చూసాం సార్, మా స్కూలు మా ఇల్లు తప్ప. దాట్స్ ద పవర్ ఆఫ్ ఐఐటి కోచింగ్. స్మార్ట్ పీపుల్ కూడా డల్గా చేసి పడేస్తుంది. ఇది అర్థమైనట్టేనా? షల్ వి డు ఫ్యూ మోర్? చేద్దామా? టైం ఉంది కదా, రాయండి. అబ్బో భయపడొద్దే. ఇంకో లాజిక్ చెప్తున్నా. క్వశ్చన్ బండగా ఉందంటే లాజిక్ చిన్నగా ఉంటుంది. ఆ ఫీల్ ఉల్టా వెళ్ళండి రా. అరే ఏదైనా విన్నవాలంటే గో ఇన్ రాంగ్ వే. సార్ ఒరే నేను ఆ రాంగ్ వేలు చెప్పట్లేదురా, ఈ క్వశ్చన్ చేయడానికి రాంగ్ వేలు వెళ్ళమంటున్నా. మీనింగ్ చూస్తే బండగా ఉంది, భయపడిపోతాం. అప్పుడు నువ్వు బుర్రలో ఏమనాలి, ఓ ఇది ఇంత బండగా ఉందంటే ఏదో చిన్న లాజిక్ ఉంది. చెప్పండి. ఇది కూడా అడ్వాన్స్ క్వశ్చనేరా. ఒరే ఐఐటి మెయిన్స్ కి ట్రై చేసి ఆనిముత్యాలు ఈ క్వశ్చన్లు చేయండి, లేదంటే పగడ కళలు కనుక్కుంటూ ఊగమాకండి. ఐ నో దెర్ ఆర్ 2-3 స్టూడెంట్స్ హూ గాట్ 98-97 పాయింట్స్. మీకు 99 రావాలంటే ఇలాంటి క్వశ్చన్లు పడాలి. And here I am giving one good opportunity. If anyone gets below 100 MSET rank, 4 years BTech నేనే చదివిస్తా. గుడ్ ఆపర్చునిటీ చూసుకోండి. నువ్వు ఎక్కడ చదివినా, ఐఐటీలో చదువు, ఎక్కడ చదివినా నేనే చదివిస్తా 4 years. బట్ ఐ నీడ్ వాట్? బిలో 100 ఇన్ ఎంసెట్. ఎందుకంటే ఎంసెట్ని ప్రతి ఒక్కడు నెగ్లెక్ట్ చేస్తున్నాడు, తక్కువ అంచనా వేస్తున్నాడు. మీరు క్వశ్చన్లు చేస్తే తెలుస్తుంది, తక్కువ అంచనా వేస్తున్నారు కదా. కొన్ని క్వశ్చన్లు చేస్తుంటే తెలుస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్లు చుక్కలు చూపిస్తాయి. ఐ వాంట్ ప్రమోట్ ఎంసెట్ లైక్ ఎనీథింగ్, బికాస్ ఎంసెట్ కాలేజెస్లో కూడా ఇవాళ 40 లక్షలు అనేది సర్వసాధారణం అయిపోయింది. నాట్ ఫ్రమ్ 1 year, 2019 నుంచి ఇస్తున్నారు. కాబట్టి మిస్ అయ్యమాకండి. గుడ్ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ ఎస్పెషల్లీ హైదరాబాద్. మిస్ అవ్వద్దు.
అండ్ మరి సార్ 100 మార్క్స్ కాదురా బాబు, 100 ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలో తెలుసా? లాస్ట్ ఇయర్ 116కి వచ్చింది 779 ర్యాంక్. 104 మార్క్స్కి వచ్చింది 2556. ఎంత? 2556. గుర్తుపెట్టుకో, 100+ వస్తే బిలో 3000 వస్తుంది. 100+ కదా సార్, గ్యారంటీ కొడతా. ఎందుకు కొట్టేది? ఫుల్ టెస్ట్ రాస్తే తెలుస్తుంది. 3 గంటలు కూర్చోలేక చుక్కలు కనపడుతుంది ముందు. తొందరలో రాజు గారు, లేదా మధ్యలో గ్రాండ్ టెస్ట్ వేస్తారా? మీరు మధ్యలో గ్రాండ్ టెస్ట్ రాస్తానంటే యాప్లో ఇంకా పెట్టలే. యాప్లో పెడితే మళ్ళీ మీరు అవే రాసుకుంటూ కూర్చుంటారని పెట్టలే. లాస్ట్ ఇయర్ దట్ గాయ్, పేరు ఆదిత్య, హీ రోట్ 58 గ్రాండ్ టెస్ట్. మనం పెట్టింది 12. వీ కెప్ట్ ఓన్లీ 12. దట్ గాయ్ రోట్ 58. పిచ్చెక్కుద్ది తెలుసా? రాయాలి అట్లా. ఎంత రాస్తే అంత ప్రాక్టీస్ వస్తుంది. మరి మీరు కూడా రాస్తానంటే 100 గ్రాండ్ టెస్టులు పెట్టిస్తా యాప్లో. అండ్ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి, ఇప్పుడు బ్రేక్లో ఐ విల్ అప్లోడ్ 1 వీడియో ఇన్ వాట్సాప్ గ్రూప్. మీరు ఎక్కువ ఫాలో అవ్వాల్సింది వాట్సాప్ గ్రూప్ని. వాట్సాప్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తుంటా. ఐ విల్ పుట్ ఏ వీడియో హౌ టు యూజ్ ఎఫెక్టివ్లీ రూట్స్ అకాడమీ యాప్ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కానీ మనం వర్క్ చేయకపోతే నో యూస్. కొంచెం జాగ్రత్త. షల్ ఐ మూవ్? ఆన్సర్ రాలే, ఏందిరా ఇంత మోటివేట్ చేసినా రాలే. సో మోటివేషన్ వల్ల మ్యాథ్ రాదని అర్థమైంది. ఏం చేస్తే వస్తుంది? మూసుకొని దాన్ని సాల్వ్ చేస్తే వస్తుంది, మోటివేట్ చేస్తే రాదు. ఏం సాల్వ్ చేయాలి? చూడండి రా బాయ్, సింపుల్ క్వశ్చన్ రా, డెడ్ ఈజీ క్వశ్చన్. నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ వీళ్ళలోంచి కామన్గా ఉన్న ఫెలోని బయటికి లాగేసి ఏ -5 అని రాయకూడదు, 5i అని రాయాలి. డెట్. అరే ఇది ఎలా ఉంది నాన్న? డెట్ ఏ డెట్ బి లాగుంది. సో డెట్ ఆఫ్ ఏ పవర్ 20 ఏదో ఇచ్చిండు ఇంటూ డెట్ ఆఫ్ ఏ -5i. క్లియరా? అరే ఇది మీకు ఫార్ములా తెలుసుగా. ముందు డెట్ ఏ ఎంత వచ్చిందో చెప్పండి. డెట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1. అయిపోయాయి. ఇంకేముంది? దిస్ గాయ్ ఈస్ డెట్ ఏ హోల్ పవర్ 24 అంటే 1. ఇది ఇంటూ దీని వాల్యూ ఎంతో చెప్పు. దీనిలోంచి 5i సబ్ట్రాక్ట్ చేయి. -5005. ఇంతే కదరా 5i అంటే. క్లియర్ డియర్? సో దీని వాల్యూ ఎంత వచ్చింది? డెట్ కట్టి చెప్పండి. ఆన్సర్ ఈజ్ -2004. ఆప్షన్ 4. దట్స్ ఇట్. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. చూసారా ఒక్కళ్ళు చేయలే క్లాస్లో. బట్ గుడ్ థింగ్ ఏంటో చెప్పనా, దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ గాట్ 90 అబోవ్ పర్సెంటైల్స్ ఇన్ మెయిన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 9-8 ఉన్నారు. అర్థమైందా? మరి ఈ మోడల్స్ మీరు చేయలేదు అంతకుముందు ప్రాక్టీస్ మీ కాలేజెస్లో? నథింగ్ టు వరీ. సో దోస్ ఆర్, అంటే కొంతమంది అసలు మెయిన్స్లో జాగ్రత్త వినండి, మెయిన్స్లో బాగా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. I met few guys when I asked their mains. తల ఇలా అయిపోయింది. దాని మీనింగ్ ఏంటి చెప్పలేకపోయారు. బట్ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి తిట్టుకుంటునో ఏదో ఒక విధంగా చెప్పేశారు. దెర్ ఆర్ ద గాయ్స్ హూ గాట్ ఈవెన్ బిలో 10 పర్సెంటైల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ సేయింగ్ డియర్, ఆ 90-95 పర్సెంటైల్ వచ్చిన వాళ్ళు చూసి నువ్వు పెద్ద వర్రీ అవ్వకు. ఈ క్వశ్చన్ వాళ్ళు కూడా చేయలే. ఐ హోప్ యూ గాట్ ఇట్. యావరేజ్ అని ఏడవకుండా ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఎక్స్ట్రా క్వశ్చన్లన్నీ నేర్చుకో. ఎవడుంటేమో నీ ముందు తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. I did like that only when I was in intermediate first year. My 10th class is like anything. కాపీ కొట్టి పాస్ అయ్యా, ధైర్యంగా చెప్తా. హిందీ అట్ర ఫ్లాప్ ఫెయిల్ అవ్వాల్సిన ఓ అమ్మాయి దగ్గర కాపీ కొట్టి పాస్ అయ్యా. ఆ పిల్లని ఐ బెగ్గుడ్ లైక్ ఎనీథింగ్ పాస్ అవడం కోసం. 600 మార్క్స్కి ఐ గాట్ 363. పక్కా తెలుగు, ఊర్లో తెలుగు, మళ్ళా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, బట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం.
ఐ హోప్ యూ గాట్ ఇట్. చుట్టుపక్కల నేను క్లాస్లో చూస్తే ప్రతి ఒక్కడు 540, 560, 580. ఆ రోజుల్లో 10th క్లాస్ అన్ని మార్కులు వచ్చాయి. ఒక దేవత ఉంది, ఆవిడ నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఆవిడ పేరు ఉమాదేవి. 23 ఇయర్స్ క్రితం అయినా గుర్తుంది ఆవిడ. ఆవిడ ఎలా ఉంటుంది, ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయి, ఆవిడ అద్దాలు ఎలా ఉంటాయి, ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే డ్రీమ్ గర్ల్ కాదు, దట్ గర్ల్ గాట్ 584 580 వచ్చినాయి రా 10th లో. ఆవిడ కన్నా తక్కువ వచ్చిన ప్రతి ఒక్కరిని పుల్ల లెక్క తీసేస్తుందిరా. నేను 363 వచ్చి అక్కడ కూర్చొని, మా వాడు ఇన్ఛార్జి గారు ఒకడు ఉంటాడు శ్రీనివాస్ అని, ఆ చైతన్యలో ఉండేది. నేను చైతన్య స్టూడెంటే, మీరందరూ నా జూనియర్స్. కాకపోతే చైతన్య ఐఐటి బ్యాచ్ పుట్టింది మాతోటే, ఫస్ట్ బ్యాచ్ అనమాట మేము చైతన్యకి నేను విజయవాడ. సో ఒక ఇన్ఛార్జ్ వస్తాడు, ఉంటాడు, అందరం లేపి ఫస్ట్లో ఇంట్రడక్ట్ చేసుకోమంటాడు కదా. మాదేం పెద్ద క్లాస్ 120 ఉంటుంది, ఇంత సైజే ఉంటుంది, 120 మెంబర్స్ ఉంటారు. పేర్లు అబ్బో ఏమన్నా చూడాలి అసలు, మెలకలు తిరుగుతూ ఇలా, చిన్నప్పుడు ఉంటారు కదా క్లాసులో, ఇలా తిరుగుతూ ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. అరే మంచి మార్క్స్ రావటం మంచిదే, నేను కాదన్ను, కానీ ఎదుటోళ్ళని తక్కువ అంచనేస్తే తప్పురా అది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? మనిషి అన్నాక రకరకాల మనుషులు ఉంటారా, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అలా ఉంటారు. ఇజ్ ఇట్ రైట్? సో మీరు కూడా కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ నేర్చుకోవాలి. ఆ పిల్ల మెలకలు తిరిగేది బాగానే ఉంది, 585 మేమందరం తోపు అనుకున్నాం. కొంచెం దూరం వస్తుండే వరకు ఎవడో 540 చెప్పిండు, అక్కడికెళ్ళి ఇలా చూసిందిరా. అందులో ఇంత దుబ్బ అద్దాలు పెట్టి, మళ్ళీ అద్దాలకే ఉంటాయి, ఇంకా ఏవో ఉంటాయిరా. అంటే ఆవిడ అంత సీట్ చదివేదని నాకు అర్థమైంది. ఇట్లా చూస్తే నాకు నేనేమో పొట్టుగా ఉండేవని వెనకుండేవాని అనమాట. ఇలా చూస్తా ఉన్నా, ఈఎం 580 అనగానే నేను ఇలా చూసా ఫస్ట్. ఇక ఆవిడ వెరైటీ చూస్తే అయిపోయింది, బాగానే ఉంది. నేను మార్కులు చెప్తున్నా, నేను తెలుగులో మాట్లాడా, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతా ఉన్నా, నేను తెలుగులో మాట్లాడా. మా ఇన్ఛార్జ్ గాడేమో నన్ను ఇలా చూసిండు తెలుగులో మాట్లాడుతుంటే. ఈ లోపల ఇవిడ అప్పుడే లెగిసింది, వెనక్కి తిరిగింది. 363 మార్కులు సార్ అన్న. నన్ను చూపు చూసిందిరా, ఆ చూపుతోటి ఆ ఉమాదేవి అక్క నా జీవితాంతం గుర్తుండిపోయింది. బట్ we work like anything. ఆ రోజు నేను తల ఉంచుకున్న తక్కువ మార్కులు వచ్చినాయని, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి నాకు రాలేదు. కానీ ఏడుపు వచ్చేసింది. మా ఇన్ఛార్జ్ గాడు ఉంటాడే, చైతన్యలో ఇన్ఛార్జీలు మరి దరిద్రంగా ఉంటారు. నీ ముఖానికి ఐఐటి అన్నాడు రా అందరి ముందు. ఏమన్నాడు? నీ ముఖానికి ఐఐటి అవసరం అన్నాడు. ఈ రోజుల్లో అంటే మీరు లాగ్ కొడతారు, మీరు లేదంటే మీ పేరెంట్ని యుద్ధానికి తీసుకెళ్తారు. అసలు ఐఐటి అంటే ఏంటో తెలియదు మా పేరెంట్కి, నేను ఎక్కడ తీసుకెళ్ళను. లోపల ఏడ్చుకునేవాడిని. ఒకవైపు ఈ అక్క, ఒకవైపు వాడు, అబ్బో సినిమానే. అలాంటి దారుణమైన ప్లేస్ నుండి when I wrote my first JEE మెయిన్స్ ఎగ్జామ్, అప్పుడు మెయిన్స్ అనర్లే, స్క్రీనింగ్ అంటారు. ఐఐటి స్క్రీనింగ్ ఎగ్జామ్ రాస్తే ఇన్ ద టెస్ట్, మాకు చైతన్యలో పెడుతుంటారు కదా వీక్లీ టెస్ట్లో, ఐ గాట్ అవుట్ ఆఫ్ 300గా పెట్టేవాళ్ళు అప్పుడు కూడా, -18 మార్క్స్. హౌ మచ్? -18. -18 అనే మార్క్స్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో -18 మార్క్స్ అనేవి, ఐఎమ్ ఆల్వేస్ టాపర్. ఫ్రమ్ వేర్? 120 ఉంటారు కదా, కింద ఎప్పుడు నాదే స్థిరంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 5-6 months ఉందిరా. అక్టోబర్లోనో నవంబర్లోనో ఈ హాలిడేస్ వస్తాయిగా, దసరా హాలిడేస్ పంపిస్తారు కదా, అప్పటిదాకా మా పొజిషన్ ఈజ్ మైనసే. సంక్రాంతి హాలిడేస్ టైంకి 0కి వచ్చిన. పోనీ నేను చదవకుండా గాలి తిరిగే ఉన్నట్టు పిచ్చ హార్డ్ వర్క్ చేసేవాడిని. నిద్ర వస్తున్నా అక్క గుర్తుకొచ్చేది, దాన్ని ఏదో ఒక రోజు బీట్ చేయాలి అనిపించేది, కానీ ఏ ఒక్కరోజు బీట్ చేసేవాడిని కాదు. ఎవడేమో ఉన్న బుక్కుల్ని పిడేస్తుంది,
మొత్తం అడు తిప్పొద్దు ఇటు తిప్పొద్దు. ఇప్పుడైతే ఇన్ని బుక్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ బుక్ చదివినా మీరు చదివిన బుక్లు కాకుండా వేరే బుక్ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆ రోజులు వెరీ లిమిటెడ్ బుక్స్, ఆ బుక్లన్నీ అక్క చదివేస్తుంది. ఎగ్జామ్ పెడితే ఫుల్, మాకేమో చుక్కలు. రైట్, అలాంటి పొజిషన్ నుండి టు రీచ్ ఐఐటి చెన్నై, కెన్ యూ ఇమాజిన్ హౌ యూ హ్యావ్ టు వర్క్? ప్రాణం పెట్టాలి, డిజైర్ కాదు, బర్నింగ్ డిజైర్ ఉండాలి. కడుపు లోపల పడుతుంది బర్నింగ్ డిజైర్ అంటే. ఆకలి తెలియదు, నిద్ర తెలియదు, ఒక్కోసారి రాత్రి 2 గంటల దాకా. మాకుండే హాస్టల్స్లో ప్రాబ్లం ఏంటంటే, మేము ఉండేది చైతన్య నారాయణ హాస్టల్స్లో. ఇప్పుడు మీ చైతన్య నారాయణలో చదివిన వాళ్ళకి హాస్టల్స్లో తెలుస్తుంది. హాస్టల్లో 10-10:30కి రూమ్ క్లోజ్ చేసేస్తారు, లైట్లు ఆపేస్తారు. మా పరిస్థితి ఏమో ఏమీ రాదు, నేర్చుకోవాలి. కథం, వాష్రూముల దగ్గర ఒక్కచోటే లైట్ ఉంచుతారనమాట హాస్టల్స్లో. ఎందుకంటే నైట్ ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళినా ఇబ్బంది కాకుండా ఉండటం కోసం. వాష్రూమ్ దగ్గర స్టడీ చైర్ వేసుకొని రాత్రి 2-3 దాకా చదువుకున్న రోజులు ఉన్నాయి. అర్థమవుతుందా? దెన్ నేను కూడా బాగా కష్టపడటం నేర్చుకున్నాగా. ఫస్ట్ ఇయర్ ఐపీ ఐ గాట్ 463 అవుట్ ఆఫ్ 470. హిందీ రాదు, సంస్కృతం శ్లోకాలన్నీ మామూలుగా పిడేలే, ఇప్పటికే గుర్తున్నాయి. రామ రామ హో రామ ఉంటాయిగా, ఎప్పుడో చదివా, లేదా రోజు కూర్చొని సంస్కృతం చదువుతున్నానా ఏంటి? అలా అయిపోయిందిరా. అక్కకి లాస్ట్లో రిజల్ట్ చూస్తే అక్కేమో తలంచుకుంది, మేమేమో కాళ్ళ ఎగరేసుకుంటూ, మామూలు కాదు అసలు. అక్కకి అట్ ద ఎండ్ జేఎన్టీయు హైదరాబాద్లో సీట్ వచ్చింది. If you put your best, God will take care of the rest. అర్థం కాలే? నీ బెస్ట్ పెడితే God will take care of the rest. No sir, I'm very logical sir. I'll take rest. Ask God to put his best. ఒరే తేడా, he will keep you. ఆయన బెస్ట్ పెట్టిండనుకో, తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? అడవిలో ఉన్న క్యాంపస్లో పడేస్తాడు. జాగ్రత్త, నెగ్లెక్ట్ చేయొద్దురనన్నా. పెడతారా బెస్ట్? ఏంటిదిరా బెస్ట్ పెట్టాల్సింది? Put your best efforts. This is the right time. If you work at the right time, you will be in the right place, my dear, especially long term. అరే లాంగ్ టర్మ్ ఆన్లైన్ లో వింటున్న వాళ్ళు 1 year కిల్ చేశారు. ఇప్పుడన్నా కసి రావాలి. జీవితాంతం నీ వల్ల పేరెంట్స్ తలదించుకునే విధంగా చేయకండి. This is the time where your parents can say that proudly, say he is my daughter. గర్వంగా చెప్పాలి. అర్థమవుతుందా? సో డియర్, విల్ మీట్ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్. ఇవాళ యాజ్ యూజువల్ గా ఉంటుంది స్కెడ్యూల్. బై 1:30, 5 minutes ఎక్కువ తీసుకున్నానులే, నేను 5 minutes లేట్ వచ్చానుగా. 1:30 you will have what? Practice session. I will check each. హలో, మనం ఉంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో. నైట్ కల్లా పేరెంట్స్ కి మొత్తం లాగిన్స్ ఇచ్చేస్తున్నాం. లాగిన్స్ ఇచ్చేస్తే మ్యాథ్ 1.5 hours లో నువ్వు ఎన్ని క్వశ్చన్లు చేసావు మొత్తం బ్యాక్ ఎండ్ లో రీడ్ అవుతుంది. 90 questions నువ్వు ఎన్ని అటెంప్ట్ చేసావు, ఓ టాపర్ ఎన్ని అటెంప్ట్ చేసిండు, ఓ యావరేజ్ ఉన్న వాళ్ళందరూ ఎన్ని అటెంప్ట్ చేసిండు, మొత్తం చరిత్ర వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1/2 గంట చేసావా, లేకుండా జస్ట్ ఏబీసీలు టిక్ పెట్టి వెళ్ళావా, అది కూడా వస్తుంది. అండ్ 1.5 గంట ఎగ్జామ్ ఉంది కదా ఈవినింగ్, నువ్వు ప్రాక్టీస్ చేసిన దానిలోంచి 50% ఇస్తాము. అంటే ఇన్ 1.5 hours you will have 80 questions. 80 questions లో 40 questions can be given from practice. 80 questions are divided into math 40, physics 20, chemistry 20. Yesterday's and today's topics లో కలిపిస్తాం, ఎందుకంటే నేను ఎగ్జామ్ జరగలేదు కాబట్టి. I hope all of you got that. So total matrices లో you will get 40 questions, 20 questions from this file. ఇది కూడా చేయలేకపోతే నువ్వు అనవసరంగా మీ పేరెంట్స్ ఎఫర్ట్స్ ని వేస్ట్ చేస్తున్నావు.
ఇందులోంచి 20 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కూడా చేయలేదంటే ఇంక నువ్వు ఊరికే టైం పాస్కి ఇక్కడ జాయిన్ అయినట్టు. రైట్ హియర్ విల్ మీట్ అట్ ద 1:30. ఎవరైనా ఇక్కడ ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ బి హియర్. ఇక్కడ వాళ్ళు ఇక్కడే కూర్చోండి, లేదా బాయ్స్ గర్ల్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్లేదు, బాయ్స్ ఇటువైపు కూర్చొని గర్ల్స్ అటు కూర్చుంటారు. రేపు నుంచి కావాలంటే ఆ రూమ్ కూడా ఓపెన్ చేపిస్తాను మండే నుంచి. టుమారో ఈజ్ అ హాలిడే. వాట్సాప్ గ్రూప్ జాగ్రత్త ఫాలో అవ్వండి. నేను ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నేను క్లాస్ తీసుకుంటా టు డిస్కస్ వాట్ ఫ్యూ మోర్ గుడ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. దేర్ఫోర్ ఈ చాప్టర్ మళ్ళా చెయ్యం, ఇంకా మళ్ళా చెయ్యం. ఏదో ఒక టైంలో యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. సో ఆ లైవ్ మీకు లింక్ పెడతారు వాట్సాప్ గ్రూప్లో. క్లిక్ ఇట్ అండ్ జాయిన్ ద లైవ్ అండ్ రైట్ ద ఎనీ న్యూ గుడ్ క్వశ్చన్ ఉంటే రాసుకోండి నోట్స్లో. రైట్ హియర్, ఓకేనా? క్లియరా? హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.